शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో జూన్ మాసంలో మేషరాశి వారి గోచార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా ఈ జూన్ మాసం ఎలా ఉండబోతుంది? గత మాసంలో గురువు మారినాడు గనక ఆ ప్రభావరీత్యా ఈ జూన్ మాసంలో మేషరాశిలో పుట్టినటువంటి వారికి ఎలా ఉంటుంది అనంటే, సూర్యుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 14వ తారీఖు వరకు, జూన్ 1 నుండి 14 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం మాసాంతం వరకు కూడాను 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరించడము శుభప్రదంగా ఉంటుంది, శుభదాయకం. ఇక అంగారకుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. మేషరాశిలో సంచరిస్తున్నాడు అంగారకుడు, స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా మేషరాశి వారికి జన్మస్థానంలో అంగారకుడి యొక్క సంచారం ప్రతికూలం. ఇక బుధుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, శుభప్రదంగా ఉన్నాడు. గురువు ప్రత్యేకంగా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభప్రదంగా ఉన్నాడు. భాగ్యాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, శుభప్రదం. శనైశ్వరుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభప్రదంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారం మూలకంగా మేషరాశి వారికి ఎక్కువగా గ్రహాలు, సూర్యుడు ఒక 15 రోజులు, అంగారకుడు, తర్వాత రాహు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ జూన్ మాసము చాలా మట్టుకు అనుకూలంగానే ఉంటుంది. శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు, బాగా కలిసి వస్తాయి. అయితే ఈ విధంగా గ్రహస్థితి ఉన్నప్పుడు మన వైపు నుండి కూడాను కొంత ప్రయత్నము ద్విగుణీకృతం చేసినట్టయితే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ జూన్ మాసంలో అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మాసంలో ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఈ గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా సకాలంలో మీరు అనుకున్న సమయం లోపల పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీకు మంచి పేరు లభిస్తుంది, ఆదాయం కూడాను మీకు కలిసి వస్తుంది. పనులు మనం అనుకున్న రీత్యా, అనుకున్న విధంగా మనం పూర్తి చేయగలిగినట్టయితే మనకు ఒక రకమైనటువంటి ఉత్సాహం మనకు అందుతుంది. ఆ ఉత్సాహంతో మనం వేరే పనులను కూడాను చేసే అవకాశాలు ఉంటాయి. అందులోపల కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి కనుక ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కావడం అనేటువంటిది ఒక అదృష్టము, ఒక వరంగా భావించాలి. ఆ మాసము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఆ విధంగా ఈ జూన్ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక తల్లిదండ్రులు పిల్లల విషయంలో, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో ప్రయత్నిస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసం. వివాహము నిశ్చయం చేసేటువంటి అవకాశం ఉంది.
చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఈ వివాహ విషయంలో ప్రయత్నాలు మీకు సఫలీకృతమవుతాయి. మీ పుత్రుడు కానివ్వండి, పుత్రిక కానివ్వండి, వీరి యొక్క వివాహాది కార్యాలు మీరు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక శుభకార్యాలు చేయడమే కాకుండా వేరే వారికి కూడాను శుభకార్యాల విషయంలో మీరు సహాయ సహకారాలు అందిస్తారు. అంటే సంబంధాలు చూయించడము, తెలిసిన సర్కిల్లో మీకు ఉన్నటువంటి బంధువులు బాంధవ్యాలు వీటి మూలకంగా కొన్ని విషయాలు వాళ్లకు చెప్పడము, పంచుకోవడము, ఇలాంటి విషయాల మూలకంగా మీరు నలుగురికి సహాయపడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి విద్యార్థులకు అప్పుడే మార్కెట్లోకి వచ్చినటువంటి విద్యార్థులకు ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం లభిస్తుంది, ఆదాయము ప్రారంభమవుతుంది. అంటే మీకు ఈ జూన్ మాసంలో ప్రప్రథమంగా మీరు వేతనము తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం పూర్తి చేసి మొట్టమొదటి శాలరీస్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు. కాబట్టి నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యేటువంటి వారికి శుభ సూచకం, ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి విషయం ఆలోచించినట్టయితే అలాంటి ఉద్యోగస్తులకు ఆఫీసులో మొదటి 2 వారాలలో కొంత ఉద్యోగులతో అంటే సహ ఉద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆ ఉద్యోగస్తులు కూడాను చాలా హ్యాపీగా ఉంటారు. ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కూడాను ఈ జూన్ మాసము ఉద్యోగరీత్యా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, కొంత బిజినెస్కు సంబంధించి వైద్యంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ జూన్ మాసం. ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే చదువుకునేటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఆల్రెడీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నటువంటి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఇది చాలా శుభసూచకమైనటువంటిది. 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. ఒకవైపున బృహస్పతి 2వ స్థానంలోకి వచ్చాడు, పంచమాధిపతి సూర్యుడు కూడాను మీకు 3-4 వారాలు అనుకూలిస్తున్నాడు, భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఇలాంటి కాంబినేషన్స్ మూలకంగా విద్యార్థులకు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినటువంటి వారు, ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ జూన్ మాసం బాగా కలిసి వస్తుంది. ఈ జూన్ మాసంలో అనుకున్న విధంగా మీరు ర్యాంకులను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఓవరాల్గా విద్యార్థులకు శుభ సమయము, ఈ జూన్ మాసం బాగా కలిసి వస్తుంది. మంచి సంస్థల లోపల కూడాను మీకు అడ్మిషన్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 1-2 వారాలు కొంత ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోండి. సూర్య భగవానుడి యొక్క ప్రతికూల సంచారము ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది కనుక కొంత జాగ్రత్త పడండి. భయపడవలసినటువంటి అవసరం లేదు. మిగతా గ్రహాలన్నీ కూడాను శుభ స్థానాలలో సంచరిస్తున్నారు కనుక పెద్దగా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఆరోగ్యరీత్యా. కానీ అయినప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండడము చాలా మంచిది కనుక మొదటి 2 వారాలు ఆరోగ్యంపై మనస్సు నిలపండి. ఇక 3-4 వారాలు ప్రత్యేకంగా మీకు బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్స్ లభిస్తాయి, ఉద్యోగ రీత్యా మనకు రాబడి పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, మంచి వారితో సాహచర్యాన్ని పొందుతారు. స్నేహితులు, కొత్త స్నేహితులు, వారి మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. ఆదాయం ముఖ్యంగా స్థిరంగా ఉంటుంది. ఇంకా ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు కూడాను ఈ జూన్ మాసంలో బాగా ఉన్నాయి. చేతిలో డబ్బు ఉంటుంది. విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. అటువైపున మనస్సు నిలుపుతారు. అంతేకాకుండా చేతిలో పుష్కలంగా డబ్బు ఉండేటువంటి అవకాశం బాగా ఉంది కనుక పెట్టుబడులపై కూడాను మనస్సు నిలుపుతారు. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ వారము మొదటి 2, 3, 4 వారాలు మొత్తం కూడాను ఈ జూన్ మాసం కూడాను వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. ఇక తీర్థయాత్రలు విహారయాత్రలు చేయాలి అనేటువంటి మనస్సు ఉత్సుకతో ఉంటుంది. తీర్థయాత్రలకు మీరు ప్రయత్నాలు చేస్తారు. సంతోషంగా ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే అన్నదమ్ములతో కొంత మనస్పర్ధలు కనబడుతున్నాయి. తద్వారా కొంత మనస్సు మనకు అస్థిరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంత మీరు ఇగ్నోర్ చేయడం మంచిది. అనవసరమైనటువంటి పేచీలు వాగ్వివాదాలు అన్నదమ్ములతో పెట్టుకోకుండా వారి విజ్ఞతకే కొన్ని విషయాలు వదిలిపెట్టడం మంచిది. ఇక వైషమ్యాలకు దూరంగా ఉండండి. వాహన మూలకంగా చిన్న చిన్న ఇబ్బందులు రిపేర్లు కనబడుతున్నాయి. అయినప్పటికీ మీకు వాహన మూలకంగా లాభమే ఓవరాల్గా గోచరిస్తుంది. కనుక ప్రయాణాలు అనవసరమైనవనుకున్నవి వాయిదా వేసుకోండి. ఈ విధంగా మీకు ఈ జూన్ మాసంలో శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకొని వాటికి పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి మనకు దుష్ప్రభావము దూరం అవుతుంది. ఎలాగూ మంచి స్థానాల్లో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి రాహువు ముఖ్యంగా ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అంటే కొంత అనవసరమైనటువంటి ద్వాదశ స్థానము వ్యయస్థానము, అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు కొంత ఉన్నాయి. రాబడికి ఇబ్బంది లేదు, ఆదాయం స్థిరంగా ఉంటుంది, డబ్బుకు లోటు లేదు. కానీ మీకు కొంత వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి కనుక దాన్ని కట్టడి చేసుకోవడానికి రాహు ప్రీత్యర్థమై మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని స్మరించండి. మంగళవారం లేదా శనివారం అమ్మవారి గుడికి వెళ్ళండి. దుర్గామాతను పూజించండి. ఆ దుర్గామాతను పూజించడం మూలకంగా మీ లోపల ఒక రకమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. అంటే ఖర్చుల విషయం లోపల కూడాను చంచలత్వం లేకుండా ఏది అవసరమో, ఏది మనకు భవిష్యత్తులో దాని మూలకంగా లాభాన్ని మనం పొందబోతున్నామో దానిపైన మనస్సు నిలిపి దానిపైన పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశాలను కల్పిస్తుంది అమ్మవారి దీవెనలతో. కనుక అమ్మవారి గుడికి వెళ్ళండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాల మూలకంగా మీకు అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి తప్పకుండా మీరు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడిని ఆరాధించండి. అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేసినట్టయితే ఆరోగ్యం మీకు స్థిరంగా ఉంటుంది, మానసిక ఇబ్బందులు ఉండవు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి ప్రతి మంగళవారము. లేదా మీకు ఉద్యోగరీత్యా ఒకవేళ మంగళవారం ఇబ్బందికరమని అనుకుంటే, లేదా మంగళవారం రోజున మీకు వీలు కానట్టయితే, ఏ రోజైనప్పటికీ భగవంతుణ్ణి దర్శించుకోవడము చాలా ముఖ్యం గనక ఏ వారమైనా కూడాను పర్వాలేదు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. స్వామివారికి అర్చన చేయించండి, ప్రదక్షిణాలు చేసుకోండి. తప్పకుండా మీ లోపల ధైర్య సాహసాలు కల్పిస్తారు. ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఓవరాల్గా ఈ మాసము మీకు బాగా యోగిస్తుంది కనుక దాన్ని ఆలోచించి, సమయం అనుకూలంగా ఉంది కనుక దాన్ని వృధా కాకుండా ఒక మంచి విషయం లోపల మీరు ఈ మాసాన్ని ఉపయోగించడానికి ప్రయత్నాలు చేయండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.